ఒకసారి ఈ వీడియో చూడండి. సో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ తమిళనాడులో జరిగింది. ఈ అబ్బాయి బెలూన్ గొంతులో అడ్డుపడడం వల్ల చనిపోయాడు. దీన్ని చోకింగ్ అంటాం. యూజువల్గా 5 years లోపు పిల్లల్లో ఈ చోకింగ్ అనే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. చాలా మంది చిన్న పిల్లలు బెలూన్స్తో, విరిగిపోయిన బొమ్మలతో, లేకపోతే చిన్న చిన్న బిల్డింగ్ బ్లాక్స్ లాంటి టాయ్స్ ఇవన్నీ నోట్లో పెట్టుకొని ఆడుకుంటూ ఉంటారు. సో ఇవి సడన్గా గొంతులో నుంచి జారిపోవడం వల్ల ఎయిర్వేని బ్లాక్ చేసి చోకింగ్ అనేది జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. యాజ్ పేరెంట్స్గా మనం మన పిల్లలకి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు వాళ్ళు అసలు ఎలాంటి టాయ్స్తో ఆడుకుంటున్నారు, ఏవి నోట్లో పెట్టుకుంటున్నారు అనేది మనం ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే సిచ్యువేషన్ వచ్చినప్పుడు పానిక్ అవ్వడం కంటే ముందుగానే అవేర్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఈ చోకింగ్ అనేది టాయ్స్ వల్ల మాత్రమే కాదు, కొన్నిసార్లు ఫుడ్ వల్ల కూడా జరుగుతుంది. కొన్నిసార్లు హోల్ నట్స్ లేదా హార్డ్ ఫుడ్ లాంటివి ఇవ్వడం వల్ల కూడా ఈ రిస్క్ అనేది ఎక్కువగానే ఉంటుంది. ఇదేం పెద్ద డిసీజ్ కాదు, బట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో ఇది లైఫ్ థ్రెటనింగ్ అయిపోతుంది. సో అసలు చోకింగ్ జరిగినప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏం చేయాలి అని తెలుసుకోవాలనుకుంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ ఫర్ part 2.